పరమాత్మ చింతన చేసుకోవాలి, ఏదో ఆలాపములు చేయకూడదు. మీకు అర్థమయ్యేలాగున ఇతర ఆలాపములు పరమాత్మ చింతన లేక వ్యర్థమైన ఆలాపముల వల్ల వచ్చే కష్టమేందో, పరమాత్మ చింతన చేయకుండా వ్యర్థమైనటువంటి ఆలాపముల ద్వారా మాటల వల్ల వచ్చే కష్టమేందో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను కథ రూపంలో. పూర్వకాలంలో ఒక విద్వాంసుల వారు, సంగీత విద్వాంసుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, మహా గొప్పవారు. అప్పుడు ఆ సంగీత విద్వాంసుడు, పూర్వకాలంలో కార్లు లేవు, ఏ లేవు కాబట్టి నడిచిపోయేవాళ్ళు పాదయాత్ర. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామం పోతూ పోతూ ఒక గ్రామానికి చేరాలని నడుస్తూ పోతున్నాడు. ఆ గ్రామంలో అందరూ కూడా గొర్రెలు మేకలను ఆవులు మేపుకునే భక్తులంతా కొంచెం సత్పురుషులు, కృష్ణ పరమాత్మ భక్తులు. వాళ్ళు మొరటి వాళ్ళు, ఎవ్వరు కూడా చదువుకోలే. ఈయన అక్కడక్కడ సంగీత విద్వాంసుడు కావున సంగీతమును చెప్పుతూ హరికథలు చెప్పుతూ 10 మందిని ఆధ్యాత్మిక మార్గంలో ఓడలాడిస్తున్నాడు. మంచివారే. కానీ ఆ దారిలో వెళుతూ కొంచెము మబ్బయింది, సంధ్యా సమయమైంది, వేరే దగ్గరికి పోవాలంటే చీకటి అవుతుందని చెప్పి, ఓ పండితోత్తమ మా ఊర్లో ఉండండి, మీకు అన్నీ ఏర్పాటు చేస్తాము అని అందరూ బ్రతిమిలాడగా సరే అని ఒప్పుకున్నారు. ఒక రూమ్ ఏర్పాటు చేసినారు. అందరూ రాత్రి వేళ భోజనానంతరం కూడా ఆ సంగీత విద్వాంసుడు ఆ సంగీతము పాడుచుండగా, మంచి మాటలు చెప్పుచుండగా విని అందరూ సంతోషించినారు. ఆయన 4 గంటలకు లేచి గాత్రము బాగా పాడాలంటే, స్వరాలు తన గొంతు బాగా పాడాలంటే రోజు లేవగానే బ్రహ్మ ముహూర్తంలో సంగీత విద్వాంసులు రాగాలు తీస్తూ ఉంటారు. ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఉంటే బాగా పాడితే గొంతు బాగా నీట్గా ఉంటుంది, స్వరాలు బాగా వస్తున్నాయని అందరికీ విదితమే. అందుకోసమే ఆ పండితుడు, ఆ సంగీత విద్వాంసుడు లేవగానే శ్రీహరి, శ్రీరామ, కేశవ, శివశివ అనొచ్చు కదా, అనకుండా పండుకొని లోనే మూలుగుతున్నాడు. అని ఏదో మూలుగుతున్నాడు. నిన్న సంగీత విద్వాంసులు రాగాలు తీసినాడు, మంచిగా చెప్పినాడు కదా, ఈయన ఎందుకో పండుకోనే మూలుగుతున్నాడు. లేచి ఊడంగా ఏదో మంచి మాటలు పాడుతూ, మంచి పాటలు పాడుతూ మంచి మాటలు చెప్తే అనుకోవచ్చు ఈయనకు ఏదో జ్వరం వచ్చింది. ఎందుకంటే ఆయన గొర్రెలు మేకలు కాస్తారు, గోవులు కాస్తుంటే అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ గొర్రెలు మేకలు గోవులు అని మూలుగుతాయట. వీళ్ళు అనుకున్నారు ఆ మూలుగు వస్తే పలాని రోగము, ఆ పలాని రోగం వచ్చినప్పుడు ఆ గోవులు పెండబెట్టిన తర్వాత పిడకలుగా చేస్తారు కదా, అవి పిడకలు పెట్టేసి ఆ పిడకలలో ఇనుప శీకులు పెట్టేసి బాగా గాలి ఊపి బాగా ఎర్రగా కాంచిన తర్వాత, ఎర్రగైన తర్వాత పలాని నరం పైన వాత పెడితే ఆ రోగం పోతుందని వాళ్ళకి తెలుసు. ఈ పండితోత్తముల వారు మన గ్రామానికి వచ్చినారు, మన మేకలది గోవులది గొర్రెలది ఈ రోగం పట్టుకుంది, అందుకని మూలుగుతూ ఉన్నాడు. అయ్యయ్యో మన గ్రామానికి వచ్చి ఇట్టి రోగం తీసుకొని పోతున్నాడే, ఈ పుణ్యపురుషునికి ఈ రోగ నివారణ చేయాలని చెప్పి ఆయన అని ఏదో ఆయన ఒక రాగంలో మూలుగుతున్నాడు. పండుకొని లేచి ధ్యానం చేసుకొని ఆ శ్రీహరిని ప్రార్థన చేసి నామ సంకీర్తన చేసి ధ్యానంలో ఉంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. పాపం ఆయన పండుకొని ఏదో మూలుగుతున్నాడు. ఆ పండుకోనైనా శ్రీహరి శ్రీకృష్ణ అన్నా సరిపోయి ఏదో లోన ఏదో మూలుగుతుంటే మా గోవులది మేకలది గొర్రెలది రోగం వచ్చింది, ఈ పండితోత్తముల వారికి ఇక్కడనే తొలగించాలి ఆ రోగం అని చెప్పి ఆ సూది కొడుపులు అన్నీ కూడా ఇనుప చీకులు తీసి ఆ పిడికలల్లో బాగా కాల్చి ఎర్రగైన తర్వాత వచ్చి దాన్ని గట్టిగా పట్టుకొని పండితోత్తముల వారికి వేపుల బాగా వాతలు పెట్టేసేసినారు. ఏడ్చినా వదులుకోలేదు, ఎంత తల్లడిల్లినాడు. పండితోత్తమా ఈ రోగం నివారణ కావాలి, ఇక్కడికి వచ్చి ఆ రోగం నువ్వు తీసుకొని పోతున్నావు, అది రోగం కాదు నైనా, నేను ఏదో లోపల మూలుగుతున్న సంగీత సాధన చేస్తున్నంటే లోపల కాదు, అంతర్బహిస్స సర్వం,
లోపట ఉండినా సరే బహిర్గతం కూడా మనసు లోపట అంటే మనసు పవిత్రం అవుతుంది. మానసికంగా ధ్యానం చేసుకోండి. శరీరాలు కూడా కరచరణ వాక్కాయములు పవిత్రం కావాలంటే సత్కర్మలు చేయండి, భగవన్ నామ సంకీర్తన చేయండి. ఆయన కొంచెము ఏదో చేస్తున్న అహంభావన చేత పండుకొని ఏదేదో మూలుగుతున్నాడు. ఏదేదో పాడినందువల్ల ఆయనకు వచ్చి విఘ్నం వచ్చిందా రాలేదా? వ్యర్థమైన వాక్యే అవునా కాదా? అందువల్ల వ్యర్థమైన ఆలాపముల వల్ల ఎట్లా విఘ్నము కలిగిందో, వాళ్ళు ఎట్లా బంధించినారో, మీరు పరమాత్మ చింతన లేక వ్యర్థమైన ఆలాపములు చేస్తారా, అది భగవంతుడు కరుణ ఉండదు. యముడు మిమ్మల్ని బంధిస్తాడు. ఈ దుఃఖ సాగరంలో మునుగుతారు. కలిపురుషుడు మిమ్మల్ని బంధించి సర్వ అనర్థములు వచ్చేలాగున పాతాళ లోకం తొక్కుతూనే ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. హరినామ సంకీర్తన చేసి మీరు జాగ్రత్త వహించి ముక్తాత్మలు కావాలని నేను చెప్పుచున్నాను ఈ కథను. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా ఇహ సంపదలపైన మమకారము వదులుకొని ఆ శాస్త్ర పురాణముల యందు చెప్పినట్టు ఆచరిస్తూ పరమాత్మ ధ్యానం ఎవరు చేసుకుంటారో వారు భవబంధ విముక్తులై తరిస్తారు. మీకు ఇహ సంపదలపైన మమకారము ఉన్నందువల్ల ఏ గతి పట్టుతుందో తెలిసేలాగా ఇంకొక కథ చెప్తాను. పూర్వకాలంలో ఒక్క గొర్రెల కాపరి మేకల కాపరి ఆ గొర్రెలు మేకలు తోలుకొని అరణ్యానికి వెళ్ళినాడు. ఆ అరణ్యానికి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలో మేకలను గొర్రెలను తీసుకొని వస్తుంటే 7 పొలమర్లు తిరిగి మేసిన ఎలకకాయంతా వెళ్తురుంటుందంట మేక. ఇంకా తినాల ఆశ దానికి. కొంచెము సంధ్యా సమయం కాలే. ఆ గోపబాలుడు తోలుకొని వస్తున్నాడు, ఎందుకు ముందే పోదామని. దానికి ముందు పోతే ఏం లాభము, ఇంకా కొంచెం తిందాంలే, చిన్నగా పోతే పోన్లే, వాళ్ళు ముందు వెనక వెనక పోదాంలే అని ఆ చెట్లలో దాక్కొని మేస్తూ కూర్చుంది. ఆ మేక ఆలస్యం చేసింది. యజమాని చెప్పినట్టుకు ఆచరించలేదు. ఈ యజమాని ఆ మేకలు తోలుకొని వచ్చినాడు. ఈ మేక అరణ్యంలో అజ్ఞ ఉండి చిన్నగా పోదాం, ఎంత తొందర అని చెప్పి మేత మేసి ప్రశాంతంగా వస్తూ మే 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 అని అరుస్తుంది. అది మే అని గట్టిగా అరుస్తుంది అన్నమాట. ఎందుకంటే యజమాని నన్ను గ్రహించాలా, నన్ను వచ్చి తీసుకొని పోవాలా అని అహంభావనతో మే 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 అంటే సంస్కృతంలో నాది, నా యొక్క, నేను, మే నా యొక్క, మే అంటే నాది, నా యొక్క, నాది, నేనని పర్యాయ పదాలుగా వర్ణింపబడ్డాయి సంస్కృతంలో. అందుకోసమే మే నాది నాది నాది, నేను నేను నేను, నా సంపద అందులోనే జీవుడు విర్రవీగుతున్నాడు, భగవంతుని మర్చిపోతున్నాడు. అది మే అని అంటుంటా 6 నెలల తోడేలు చూసింది. అది విన్నది, ఆ గొంతుని విని వెంటనే వచ్చేసింది. దాన్ని పట్టుకొని గొంతు కొరికి రక్తం తాగి మాంసం తిని దాన్ని చంపేసింది. చూసారా, మే అని అరవకపోతే అది ఇంటికి పోయేది కదా. మే అని అరిచినందువల్ల అది దుస్థితికి ఎలా గురయ్యిందో, మే నాది 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 నేను అహంభావంతో మీరు విర్రవీగితిరా, వెంటనే కలిపురుషుడు తోడేలుగా ఉండి ఇంక మీకు అధపాతాలలోకి తొక్కుతూనే ఉంటాడు. నిన్ను బంధిస్తాడు, పట్టి పీడిస్తాడు, మోక్ష మార్గము పొందకుండా ఇక్కడనే ఆపేస్తాడు కలిపురుషుడు. మీరు జాగ్రత్త ఉండండి. మీరు పరమాత్మ నామ సంకీర్తన మీరు వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయే ముందు ఏమి తీసుకుపోరు. కావున ఎప్పుడు పరమాత్మ చింతన చెయ్యండి. ఆ పరమాత్మ చెప్పినట్టు మీరు ఆచరించండి. అప్పుడు కదా మీ జన్మ ధన్యమవుతుంది.